ప్రతిపక్షాలు అధికార కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై కావాలనే తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఖమ్మంలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలకు ఒక బహిరంగ సవాల్ విసిరారు. ప్రజలకు తప్పుడు సమాచారం ఇస్తూ అబద్ధ ప్రచారాలతో ఇంకా ఎన్ని సంవత్సరాలు రాజకీయ పబ్బం గడుపుకుంటారని ఆయన నిలదీశారు. తాము చేస్తున్నవన్నీ తప్పుడు ప్రచారాలేనని ఒప్పుకుంటూ రాష్ట్ర ప్రజలకు ప్రతిపక్షాలు వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులకు తప్పుడు సమాచారం ఇస్తూ వారిని మోసం చేయవద్దని బట్టి విక్రమార్క ప్రతిపక్షాలను హెచ్చరించారు. తమ ప్రభుత్వం అత్యంత నిబద్ధతతో పనిచేస్తోందని ఆయన స్పష్టం చేశారు. వ్యవసాయ రంగానికి నిరంతరం ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, భవిష్యత్తులో కూడా దీనిని ఇలాగే కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. రైతులకు కేవలం కరెంట్ ఇవ్వడమే కాకుండా ఎంతో జాగ్రత్తలు తీసుకుంటూ అత్యంత నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తున్నామని, రాబోయే రోజుల్లో కూడా ఈ నాణ్యతలో ఎలాంటి లోటు రానివ్వమని భరోసా ఇచ్చారు. తాము మాటల ప్రభుత్వం కాదని చేతల ప్రభుత్వం అని చెప్తూ మాటలు చెప్పే అలవాటు తమకు లేదన్నారు. విద్యుత్ శాఖ ఉద్యోగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం ప్రకటించారు. విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయే విద్యుత్ శాఖ ఉద్యోగుల కుటుంబాలను ఆదుకునేందుకు ఏకంగా ₹1 కోటి ప్రమాద బీమా సౌకర్యాన్ని అందిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. విద్యుత్ కార్మికులకు ఈ స్థాయిలో ₹1 కోటి భారీ ఇన్సూరెన్స్ అందిస్తున్న మొట్టమొదటి రాష్ట్రం దేశంలోనే ఒక్క తెలంగాణ మాత్రమేనని ఆయన గర్వంగా ప్రకటించారు. గ్రామాల్లో విద్యుత్ ప్రమాదాలను నివారించడానికి అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని బట్టి విక్రమార్క ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది అంతా కార్యాలయాలకే పరిమితం కాకుండా నేరుగా పొలం బాట పట్టాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో వంగిపోయిన విద్యుత్ వైర్లు, తుప్పుపట్టిన లేదా విరిగిపోయిన విద్యుత్ స్తంభాలను నిరంతరం పర్యవేక్షిస్తూ వాటిని వెంటనే బాగు చేయాలని చెప్పారు. ముఖ్యంగా స్తంభాలకు కేబుల్ వైర్లు ప్రమాదకరంగా వేలాడుతుంటే వాటి వల్ల పెద్ద ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, అందుకే సిబ్బంది అంతా అలర్ట్గా ఉండి వాటిపై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ పనులన్నింటినీ పూర్తి చేయడానికి విద్యుత్ అధికారులకు 15 నుండి 20 రోజుల సమయం ఇస్తున్నామని, ఈ గడువులోగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న అన్ని విద్యుత్ సమస్యలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని డిప్యూటీ సీఎం గట్టిగా ఆదేశించారు.